కేసీఆర్ తెచ్చినటువంటి అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్తిలు కడతా ఉన్నది. 2020-23 వరకు 4 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టింది 25,000 కోట్ల రూపాయలు. ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వాస్తవాలు, కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాల పైన ఎఫెక్ట్. ఇక మీరు చేసిన కథకు ఇట్లా అవుతా ఉన్నది. మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి సంక్షేమ పథకాలకు ఎఫెక్ట్ దేనివల్ల కలుగుతూ ఉన్నది? 47,000 కోట్ల రూపాయల మిత్తే మీరు చేసిన అప్పులకు కడతా ఉన్నాడు. మళ్ళీ సేమ్ టైము ఇక్కడ సంక్షేమ పథకాలు ఆగకుండా ఇక్కడ ఈ సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అటు ఆర్టీసీ ఫ్రీ బస్సు, సన్న బియ్యము, ఉచిత విద్యుత్తు, ఫ్రీ బస్సు, అట్లనే రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పిల్లలకు పాఠశాలలు ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజన పథకాలు, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మీరు చేసిన అప్పులు కడుతూ వాటికి అప్పులకు మిత్తిలు కడుతూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు.